గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుకి ఇతర పార్టీల్లో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. షర్మిలపై జగన్ పరోక్ష వ్యాఖ్యలు. ఏపీలో బీజేపీ రాజ్యమేలుతోంది. 10 ఏళ్లు గడుస్తున్నా ప్రత్యేక హోదా అడగడం లేదన్న షర్మిల. గాంధీ భవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ. హాజరైన దీపాదాస్ మున్షి, శ్రీధర్ బాబు. తెలంగాణ వార్షిక బడ్జెట్పై భట్టి కసరత్తు. రవాణా, బీసీ సంక్షేమ శాఖలపై సమీక్ష. గువాహటిలో ఉద్రిక్త పరిస్థితి. రాహుల్ యాత్రకు అనుమతించని అసోం పోలీసులు. ఏనాడు మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం, పక్క పార్టీలోనూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని, మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ళ అవసరం ఏమాత్రం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాల కూటమి రాజకీయంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏ మంచి చేయకపోయినా, ఏ స్కీములు ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు షర్మిలను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని చీల్చిన పార్టీలో కూడా చంద్రబాబు అభిమానులు కొందరు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారంటూ కామెంట్ చేశారు. జెండాలు జత కట్టడమే వారి అజెండా అని, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే తన అజెండా అని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబును కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ చాలా మంది ఉన్నారు. ఆయన ఏ మంచి చేయకపోయినా, ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా, ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు, ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. పక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఎవరు ఉండరు, పక్క రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ కాపురాలు అన్ని పక్క రాష్ట్రంలోనే ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు వీళ్లకు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే, పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు, ఆయన పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్. చెప్పాల్సిన పని లేదు, ఆయన వదిన అంటే అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. చంద్రబాబుకేమో
తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్పై సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల అధికారులు రూపొందించిన ప్రతిపాదనలపై మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సమీక్ష చేస్తున్నారు. సమీక్షలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వేణు, రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివిధ శాఖల వారీగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ శాఖల బడ్జెట్ కోసం, వార్షిక బడ్జెట్ కోసం వివిధ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ప్రతి శాఖ పైన కూడా రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా ఏదైతే వివిధ శాఖలకు వస్తున్న ఆదాయం ఎంత, ఆ శాఖల నుండి వివిధ ఏదైతే ప్రభుత్వ పథకాల కోసం ఖర్చు చేస్తున్న మొత్తం ఎంత అనే దానిపైన కూడా క్షుణ్ణంగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఇప్పటికే రహదారులు భవనాలు శాఖ, అలాగే రెవెన్యూ శాఖ, అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించి కూడా ఇప్పటికే సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక ఈ రోజు ఏదైతే బీసీ సంక్షేమ శాఖ, అలాగే రవాణా శాఖలకు సంబంధించి ప్రత్యేకంగా రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే 100 రోజుల్లో మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఏదైతే 6 పథకాలు ఇటీవల ప్రజల నుండి భారీ ఎత్తున దరఖాస్తులు రావడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ ఏదైతే రూపకల్పనలో ప్రధానంగా ఈ 6 హామీల పైన ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. అందులో భాగంగా ఆ శాఖలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎంత మొత్తం మనము నిధులు కేటాయించాలి ఏంటి అనే దానిపైన కూడా శాఖల వారిగా కూడా సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అందుకు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ కూడా ఎప్పటికప్పుడు కలిసి ఉంటుంది. ఇక మరోవైపు ఏదైతే మహాలక్ష్మి పథకం కూడా త్వరలోనే ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎవరైతే మహిళలు ఉంటారో వారికి 2,500 రూపాయలు సహాయము, అలాగే ఏదైతే సిలిండర్ కి సంబంధించి చూసుకుంటే 500 రూపాయలకు సంబంధించి సబ్సిడీ రూపంలో అందించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే ఎక్కువగా దృష్టి సారిస్తూ ఈసారి బడ్జెట్ ను రూపకల్పన చేసే అవకాశం కూడా ఉంది. ఇక మరోవైపు ఏదైతే రైతులకు సంబంధించి చూసుకుంటే రైతుల బంధు సంబంధించి రానున్న రోజుల్లో మేము అసెంబ్లీ సమావేశాల వేదికగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అయితే ఈసారికి మాత్రం యథావిధిగా రైతు బంధు విడుదల చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వం కన్నా మేము పెంచి ఇవ్వాలి కాబట్టి దానిపైన కూడా ఒకసారి సమీక్షించుకుంటామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగా ఎంత నిధులు ఏ మేరకు అవసరం పడతాయి ఏంటి అనే దానిపైన కూడా సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఏదైతే ఉచిత విద్యుత్ సంబంధించిన హామీ కూడా ఉంది. 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇటు బడ్జెట్ సమీక్షా సమావేశాల్లో భాగంగా ఇటు డిప్యూటీ సీఎం సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు బీజేపీ నేత రఘునందన్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీపై అవాకులు చెవాకులు పేలొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నామన్నది అవాస్తవమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో ఎంపీ సీట్లను బేరం పెడుతున్నారని ఆరోపించారు. ఉద్యమకారుల పేరు వాడుకొని అన్యాయం చేశారని రఘునందన్ రావు విమర్శించారు. మెదక్లో
లాంటి సీట్లు అమ్ముకున్నారని, చేవెళ్ళ లాంటి సీట్లు అమ్ముకున్నారని, రేపో మాపో నల్గొండలు, మహబూబ్ నగర్లు కూడా అమ్ముకుంటారని, డబ్బున్నోళ్ళకే సీట్లు ఇస్తారని, ఇట్లా రకరకాలైనటువంటి ప్రచారాలు మీ సమీక్ష తర్వాత బయటకు వస్తున్నాయి. మొన్నటి మెదక్ సమీక్ష తర్వాత ఓఆర్ఆర్ ఏర్పాటు సమయంలో డిప్యూటీ కలెక్టర్ ఉండి రింగ్ రోడ్డు వంకలకు కారణమై కలెక్టర్లు గుండి కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీలు తెచ్చుకున్న వాళ్ళకి మళ్ళీ 100 కోట్లకి మెదక్ ఎంపీ సీటు భారం పెట్టుకున్నారని కార్యకర్తలంతా గుసగుసలాడుతున్నారు. లేదు లేదు, మేము అట్లా ఇయ్యం, నిజంగా నిజాయితీగా ఉంటాం, ఎవరైతే కుటుంబాలు అమరులను త్యాగం చేసిందో ఆ కుటుంబాలకు ఇస్తాం అని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? లేదు. ఎందుకంటే మీరు గెలిచేది లేదు, సచ్చేది లేదు. వచ్చిన కాడికి దండుకుందాం, ఎన్ని వీలైతే అన్ని అమ్ముకుందాం, పోయినసారి అమ్ముకున్నట్టు మళ్ళీ ఈసారి ఎంపీ సీట్లని అమ్ముకుందామనే ఆలోచన తప్ప హరీష్ గారు గాని, కేటీఆర్ గారు గాని తెలంగాణ భవన్ లో మాట్లాడిన మాటలకి కట్టుబడి ఉంటారా? మెదక్ లాంటి సీట్లు అమ్ముకున్నారని, చేవెళ్ళ లాంటి సీట్లు అమ్ముకున్నారని, రేపో మాపో నల్గొండలు, మహబూబ్ నగర్లు కూడా అమ్ముకుంటారని, డబ్బున్నోళ్ళకే సీట్లు ఇస్తారని, ఇట్లా రకరకాలైనటువంటి ప్రచారాలు మీ సమీక్ష తర్వాత బయటకు వస్తున్నాయి. మొన్నటి మెదక్ సమీక్ష తర్వాత ఓఆర్ఆర్ ఏర్పాటు సమయంలో డిప్యూటీ కలెక్టర్ ఉండి రింగ్ రోడ్డు వంకలకు కారణమై కలెక్టర్లు గుండి కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీలు తెచ్చుకున్న వాళ్ళకి మళ్ళీ 100 కోట్లకి మెదక్ ఎంపీ సీటు భారం పెట్టుకున్నారని కార్యకర్తలంతా గుసగుసలాడుతున్నారు. లేదు లేదు, మేము అట్లా ఇయ్యం, నిజంగా నిజాయితీగా ఉంటాం, ఎవరైతే కుటుంబాలు అమరులను త్యాగం చేసిందో ఆ కుటుంబాలకు ఇస్తాం అని చెప్పే దమ్ము ధైర్యం. దివంగత సీఎం వైఎస్ చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నుంచే సంక్షేమ పథకాలు పుట్టాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వైఎస్ఆర్ స్తూపం వద్ద నివాళులు అర్పించిన షర్మిల వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం ముగింపు ఇచ్చాపురంలోనే జరిగిందని గుర్తు చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర నుంచి పుట్టినవే ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఉచిత విద్యుత్, పక్కా ఇళ్లు అని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 46 లక్షల మందికి పక్కా ఇళ్లు కట్టించిచ్చారని చెప్పారు. వైఎస్ఆర్ పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకు ఇచ్చాపురం ఎంచుకున్నారని షర్మిల చెప్పారు. సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళకు రాజశేఖర్ రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది. ఈ రోజున వరకు మాట్లాడుతున్నారే, రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరి సాక్షిగా చెప్తుంది, వాస్తవం లేదు. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారిని సోనియా గాంధీ గారితో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది. నెత్తిన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళకు రాజశేఖర్ రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది. ఈ రోజున వరకు మాట్లాడుతున్నారే, రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరి సాక్షిగా చెప్తుంది, వాస్తవం లేదు. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారిని సోనియా గాంధీ గారితో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా? ఇప్పటికే హైకమాండ్ కసరత్తు పూర్తి చేసిందా? విస్తరణలో ఎవరెవరికి బెర్తులు ఖరారు కాబోతున్నాయి? బీసీ కోటాలో ఆ ఇద్దరికి చోటు దక్కబోతోందా? తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా ఈ నెల చివరి వారంలో కేబినెట్ విస్తరణ జరగనుంది. ఇప్పటికే సామాజిక సమీకరణాలపై కసరత్తు చేసిన కాంగ్రెస్ అధిష్టానం సీఎం విదేశీ పర్యటన తర్వాత మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత కేబినెట్లో 4 ఉమ్మడి జిల్లాలకు అవకాశం కల్పించలేదు. తాజా విస్తరణలో ఆ 4 జిల్లాలకు ఖచ్చితంగా చోటు కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత కేబినెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3, వరంగల్ నుండి 2, నల్గొండ నుంచి 2, మహబూబ్ నగర్ నుండి సీఎంతో కలుపుకొని 2, కరీంనగర్ నుండి 2, మెదక్ నుండి 1 కేబినెట్లో ఉన్నారు. కులాల వారీగా చూస్తే రెడ్డి సామాజిక వర్గం నుండి 4, బీసీ నుండి 2, ఎస్సీ నుండి 2, కమ్మ కమ్యూనిటీ నుంచి 1, వెలమ నుంచి 1, ఎస్టీ నుంచి 1 చొప్పున కేబినెట్లో ఉన్నారు. అయితే
అయితే కొద్ది రోజుల్లో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఆదిలాబాద్ జిల్లా నుండి వివేక్, ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే మాల సామాజిక వర్గ నేత కావడం, ఇప్పటికే ఆ సామాజిక వర్గానికి చెందిన భట్టికి డిప్యూటీ సీఎం గడ్డం ప్రసాద్ కు స్పీకర్ పదవి ఇవ్వడంతో వివేక్ కు బెర్తు దక్కడం అనుమానమే అని పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి ఆశిస్తున్న ఉమ్మడి నిజామాబాద్ నుండి మదన్ మోహన్ రావు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే సీఎంతో పాటు ఇప్పటికే 4 రెడ్డి సామాజిక వర్గం నేతలు కేబినెట్ లో ఉన్నారు. దీనికి తోడు ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి, రంగారెడ్డి మంత్రి పదవికి పోటీ పడుతూ ఉండడంతో సుదర్శన్ రెడ్డికి గట్టి పోటీ తప్పేట్లు లేదు. ఉమ్మడి రంగారెడ్డి నుండి ఒకరికి ఖచ్చితంగా అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఉన్నా ఆయనకు రెడ్డి సామాజిక వర్గం ప్రతిబంధకంగా మారింది. ప్రస్తుత కేబినెట్ లో 2 బీసీ, 1 ఎస్టీ నేత ఉండడంతో బీసీలోనే మరో సామాజిక వర్గం నేతకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నుండి గెలిచిన 6 మంది బీసీ ఎమ్మెల్యేలలో 2 మంత్రులు, 2 విప్లు ఉన్నారు. మరో 2 వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి మదిరా సామాజిక వర్గం కాగా, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రజక సామాజిక వర్గం నేత. ఈ 2లో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఎస్టీ కోయ సామాజిక వర్గం నుండి ఇప్పటికే సీతక్కకు అవకాశం కల్పించగా, విస్తరణలో ఎస్టీ లంబడ నుంచి మరొకరికి అవకాశం దక్కుతుంది. అందులో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కు మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక కేబినెట్ లో మైనార్టీలకు ఖచ్చితంగా అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గానీ ఎమ్మెల్సీగా గానీ ఒక్క నేత కూడా లేరు. దీంతో పలువురు మైనార్టీ నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. దీనికి తోడు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలు లేరు. ఇక్కడ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను లాగి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుంది అనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక మాదిగ సామాజిక వర్గ నేతలు మరో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. తద్వారా ఎస్సీ వర్గీకరణతో మాదిగ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీని కౌంటర్ చేయొచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అలాగే గత ప్రభుత్వ కేబినెట్ లో సామాజిక న్యాయం లేదని విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు తమ కేబినెట్ లో సామాజిక న్యాయం పాటించేలా విస్తరణ చేయాలని భావిస్తోంది. మరి ఈ సామాజిక సమీకరణలు ఎంత మేర అమలవుతాయో చూడాలి. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులకు సంబంధించి 5వ జాబితా విడుదలకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమైంది. ఇటీవలే వైసీపీ 4వ జాబితాను 9 స్థానాల్లో మార్పులు చేర్పులతో విడుదల చేసింది. ఇక 3వ జాబితాను 21 మందితో విడుదల చేశారు. 2వ విడతలో 27 స్థానాల్లో, మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా విడుదల చేశారు. ఇప్పుడు 5వ లిస్టుపై జగన్ కసరత్తు చేస్తున్నారు. పలు పార్లమెంట్, అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జీల మార్పులపై చర్చలు జరిపారు. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి మంత్రులు నారాయణస్వామి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇప్పటికే వైసీపీ జాబితాల్లో చోటు దక్కించుకోలేకపోయిన పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు రమేష్.
మురళి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 4 జాబితాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడం జరిగింది. అందులో 58 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మార్పులు చేశారు. అదేవిధంగా 10 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా మార్పులు చేయడం జరిగింది. మరికొన్ని పార్లమెంటు స్థానాలతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన మార్పులు చేర్పులపైన కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. ఈరోజు రేపట్లో 5వ జాబితాను విడుదల చేసే దిశగా ఈ కసరత్తు అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంటే ఈరోజు ఉదయం కొద్దిమంది ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్తో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ మంత్రి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. గతంలోనే మోపిదేవి వెంకటరమణను తప్పించి అక్కడ కొత్త అభ్యర్థిని ఈ ఊరి గణేష్ని రేపల్లి ఇన్ఛార్జిగా నియమించారు. కానీ మోపిదేవి వెంకటరమణ వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుతూ ఉన్నారు. ఆయన అనుచరులు కూడా మళ్ళీ టికెట్ మోపిదేవి వెంకటరమణకి ఇవ్వాలని పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణ మరోసారి రేపల్లి టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక 5వ జాబితాకి సంబంధించి ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ఇటు గిద్దలూరుతో పాటు మార్కాపురం ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని గతంలోనే నిర్ణయించుకున్నారు. దీనిపైన కసరత్తు జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా పార్లమెంటు స్థానాలపైన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ 5వ జాబితాలో ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో ఇప్పటికే 10 స్థానాలకు సంబంధించి ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. మిగిలిన పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఈరోజు నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఎంపీ పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచన సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఇటు నరసరావుపేటతో పాటు మచిలీపట్నం, గుంటూరు పార్లమెంటుకు సంబంధించి ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో విజయనగరం పార్లమెంటుతో పాటు అనకాపల్లి పార్లమెంటుకు సంబంధించి కూడా ఇంకా అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. అక్కడ కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కేవలం ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జిని మాత్రమే నియమించడం జరిగింది. అటు రాజమండ్రి అదేవిధంగా కాకినాడతో పాటు అమలాపురం పార్లమెంటుకు సంబంధించిన స్థానాలపైన కొంత స్పష్టత రావాల్సి ఉంది. దీనిపైన కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు ప్రకాశం జిల్లాకు సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకూడదని ఇప్పటికే సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. అక్కడ ఎవరిని బరిలోకి దింపాలనే అంశానికి సంబంధించి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికే పూర్తి బాధ్యతలను సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించడం జరిగింది. సరైన అభ్యర్థి కోసం ప్రస్తుతం అక్కడ చర్చ కూడా జరుగుతూ ఉంది, కసరత్తు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే తిరుపతి అదేవిధంగా చిత్తూరు 2 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు. అదేవిధంగా కడప, రాజంపేట పార్లమెంటు స్థానాలకు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి అదేవిధంగా మిథున్ రెడ్డి పేర్లను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. నంద్యాల పార్లమెంటుకు సంబంధించి ఎవరిని బరిలో దింపాలనే అంశంపైన కూడా కొంత కసరత్తు జరుగుతుంది. ఇక కర్నూలు ఎంపీ స్థానాన్ని ఇప్పటికే గుమ్మనూరు జయరాంకి ఖరారు చేసినప్పటికీ ఆయన వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు అంత సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఆ పార్లమెంట్ అంశానికి సంబంధించి ఏం చేయబోతున్నారు, గుమ్మనూరు జయరాం భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని అయితే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది సిట్టింగ్ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్న పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ వచ్చే అవకాశం లేదని భావిస్తున్న నేతలు కావచ్చు, అదేవిధంగా పక్క పార్లమెంట్ స్థానాలు కావచ్చు, పక్క అసెంబ్లీ స్థానాలకు వెళ్లాల్సి వస్తున్న భావనలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీకి ఇప్పటికే పార్టీని వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఉంది. సో ఈ అన్ని పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెద్దలు కూడా ఈ 5వ జాబితాకు సంబంధించి కసరత్తు చేస్తున్నట్లయితే చెప్పుకోవచ్చు. మురళి, అసంతృప్తుల దానికి సంబంధించి బుజ్జగించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే లిస్టు విడుదల కాకముందే ఆయా నియోజకవర్గాల్లో లిస్టు విడుదలయ్యేటువంటి అభ్యర్థులు కావచ్చు, ఆ నియోజకవర్గాల్లో పోటీ ఆశావాహులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పార్టీకి రిజైన్ చేయడం, పార్టీ మార్పు అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వైసీపీ అధిష్టానం ఎలాంటి దృష్టి సారించింది? అంటే ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే టికెట్ ఇచ్చే అవకాశం లేదో వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ ముఖ్య నేతలతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు పిలిచి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న కొంతమంది నేతలు కావచ్చు, లేదంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కినా మళ్ళీ గెలుస్తామనే ధీమా లేని నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్క పార్టీల వైపు చూస్తున్నారనే చర్చ కూడా వైసీపీ వర్గాల్లో జరుగుతూ ఉంది. ఇప్పటికే 3 ఎంపీలు వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేయటం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో మరి కొద్దిమంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. వీరందరినీ బుజ్జగించే ప్రయత్నం ఒకవైపు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అధిష్టానం నుంచి తమకు ఖచ్చితమైనటువంటి హామీ రావటం లేదు. ఈ నేపథ్యంలోనే పక్క పార్టీలకు వెళ్ళే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా వైసీపీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కూడా త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు బుజ్జగింపులు కొనసాగుతూ ఉన్నాయి. అధిష్టానం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవులతో పాటు ఇతర పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని చెప్తూ ఉన్నప్పటికీ కూడా పార్టీ అధిష్టానం నుంచి వచ్చేటటువంటి హామీ పైన నమ్మకం లేకనే పార్టీ వీడుతున్నారు, పార్టీని వదిలి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.